హాయ్ చైతన్ గారు. నమస్తే మేడం. చైతన్ గారు, ఎక్కువ శాతం లేడీస్‌లో అబ్జర్వ్ చేశానండి. కొంచెం వెయిట్ బాగా ఉన్నవాళ్ళు డక్ వాక్ ఇట్లా హాపింగ్ లాగా ఇట్లా నడుస్తూ ఉంటారు. అది మోకాళ్ళ నొప్పి లేదా మోకాళ్ళ అరుగుదల వల్ల లేదా నర్వ్స్ వీక్‌నెస్ వల్ల ఎందుకలా అవుతది? దానికి హోమియోపతిలో ఎలాంటి మందులున్నాయి? అది ఎంతవరకు వాళ్ళకి హెల్ప్ అవుతది? ఏ ఏజ్ వాళ్ళకి మీరు చూసిండ్రు లేడీస్‌కి? ఎక్కువ 45, 50 ప్లస్. 45, 50 ప్లస్ ఉన్నోళ్ళకే చూసిండ్రు అది కదా! కూడా ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకి ఎక్కువ చూస్తాం. ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకి చూసిండ్రు కదా! మీకు విషయం చెప్తా. ఏందంటే 45-50లా ఒకటి చాలా టర్నింగ్ పాయింట్ ఉంటది ఆడోళ్ళ లైఫ్‌లో. అది ఏందంటే మెనోపాజ్. మెనోపాజ్ అయిందంటే బాడీలో ఏమైతదంటే దానికి ఎట్లా సింపుల్ భాషలో ఎట్లా చెప్పాలంటే పెట్రోల్ బండిలా డీజిల్ నింపేసి నడిపితే ఏమైతది బండి? ఏమైతది చెప్పండి మీరు? ఖరాబ్ అయితది బండి. అయితే అట్లనే ఏందంటే ఎప్పుడైతే మెనోపాజ్ వస్తది ఫీమేల్ హార్మోన్ తగ్గుతది. ఎస్ట్రోజన్ తగ్గిపోతది బాడీలో. ఆటోమేటిక్‌గా. టెస్టోస్టిరాన్ పెరిగిపోతది. అంటే పెట్రోల్ బండి డీజిల్ నింపుతుండ్రు. ఏమైతది? ఇట్లా వళ్ళు పెరుగుతది. జాయింట్ పెయిన్స్ అయితాయి. మెడ నొప్పి, వీపు నొప్పి, మోకాలు నొప్పులు స్టార్ట్ అయితాయి. మళ్ళా దాంతో కొందరు విమెన్‌కి ఫేషియల్ హెయిర్ కూడా వస్తాయి. అవునా కాదా? ఎందుకు? హార్మోనల్ ఇంబాలెన్స్. అంటే ఏంది? ఒక హార్మోన్ తగ్గి ఇంకో హార్మోన్ పెరగడం. దానివల్ల వాళ్లకు ఇట్లా అవుతుంది. అట్లనే జాయింట్ పెయిన్స్ ఇంకా పెరుగుతాయి దాని తర్వాత. పోస్ట్ మెనోపాజల్ ఆర్థరైటిస్ అనేసి ఒక ఆర్థరైటిసే ఉంటుంది. అంటే ఏంది? ఆస్టియో ఆర్థరైటిసే ఉంటుంది. మెనోపాజ్ తర్వాత అవుతుంది. దాంట్లో మోకాలు అరుగుదల ఫాస్ట్ అవుతుంది. ఇప్పుడు అట్లా అంటే అందరు ఆడోళ్ళకి కావాలి కదా. కానీ ఎక్కువైతే వెయిట్ ఎవరికి ఉంటుంది, ఎవరికి షుగర్ వ్యాధులు, బీపీ వ్యాధులు ఉంటాయి, ఎవరికైతే నిద్ర రాదు, ఎవరికైతే టెన్షన్లు ఉంటాయి, వాళ్ళకి ఇంకా ఎక్కువ అవుతుంది. పొద్దునే లేచి బ్రష్ చేసుకుంటూ బయటికి బాల్కనీలోకి వస్తే చాలా మంది విమెనే కనిపిస్తారు. అట్లా హాపింగ్ చేసుకుంటే రోడ్లు తుడిచే వాళ్ళు కానివ్వండి, అప్పుడు పరిగెత్తకుండా పనులకి వెళ్ళే వాళ్ళు కానీ ఎంతమంది కనిపిస్తారో ఇబ్బంది పడతా. కానీ హోమియోపతిలో మంచి సమాధానం ఉంది కదా చైతన్య గారు? హోమియోపతిలో ఎటువంటి సమాధానం ఉందంటే, ఇప్పుడు ఇట్లా అరుగుదల అయిపోయింది మెనోపాజ్ తర్వాత, ఆ పేషెంట్ ఏమో డైలీ బస్లో ఎక్కి పోవాలి 60 కిలోమీటర్లు. ఏదో గవర్నమెంట్ జాబ్ ఉండే బస్లో ఎక్కి పోవాలి అంటే ఆ బస్ ఎక్కుడు కూడా కష్టం అయిపోయింది. అంతేగా, బస్ ఎక్కుడు కష్టం అయిపోయింది. నడుము భాగంలో కూడా ఫుల్ నొప్పి అవుతుంది. బెల్ట్ పట్టుకొని చేసుకుంటున్నారు పని. మోకాలకి కూడా అట్లనే ప్రాబ్లం అయితే ఆపరేషన్ చేయాలన్నారు. ఆపరేషన్ లేకుండా హోమియోపతి వైద్యంతో తగ్గింది. కానీ ఇక్కడ చూసేది ఏంటంటే ఏమైనా టెన్షన్ ఉంటే కూడా అట్లా ఎక్కువ అవుతుంది. వంశపరంగా కూడా వస్తుంది. కానీ ఏంటంటే టెన్షన్ ఏంటంటే ఆఫీస్లో ఫుల్ సతాయించుడు. ఒక 4-5 మెంబర్స్ కలిసి ఒక గ్యాంగ్ లాగా తయారు అయ్యి ఈ మేడంకి సతాయిస్తుండ్రు. ఏం పని జరగకుండా చేసిండ్రు. అయితే ఏమైపోయింది, అది స్ట్రెస్ మోకాల మీద పడ్డది. స్ట్రెస్ ఉంటే తలనొప్పి రావాలి కానీ మోకాల మీద కూడా ఎఫెక్ట్ పడదు. అచ్చా, స్ట్రెస్ ఉంటే మీకు ఎప్పుడైనా కడుపు నొప్పి కూడా అవుతుంది, మీరు గమనించండి. అవునా కదా? స్ట్రెస్ ఉంటే కడుపు నొప్పి వస్తుంది. స్ట్రెస్ మనసులో ఉంటది, బ్రెయిన్ లో ఉండదు. మనసు మన శరీరంలో ఎక్కడన్నా ఉండొచ్చు. అయితే శరీరంలో ఏ భాగం అయితే వీక్ ఉంటుంది ఆ భాగం మీద స్ట్రెస్ ఎఫెక్ట్ చేస్తుంది. అట్లా ఈ పేషెంట్కి పరేషాన్. మళ్ళీ ఇంకా 4 ఏళ్ళు సర్వీస్ ఉంది. అట్లా చాలా పరేషాన్ అయినరు. హోమియోపతి మందులకి స్ట్రెస్ తగ్గింది, మోకాల నొప్పులు కూడా తగ్గినాయి. ఆపరేషన్ కూడా చేయించుకోలేదు ఈ రోజు, సర్జరీ లేకుండా. నేను ఇంకా రీసెంట్గా ఎవరో దగ్గర కూడా విన్నాను చైతన్య గారు, మీకే లాంటి అంట సార్ మీ దగ్గర వస్తారు కదండి ఇంటర్వ్యూలు చూసి, నేను సార్కి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళాను. చాలా వరకు నాకు ఉపశమనం అయిందంటే ఎన్ని మంత్స్ అంటే 4 months ఏమో చెప్పినట్టుంది ఆవిడ. అవును, ఏ వావ్ అనిపించింది. మెల్లమెల్లగా తగ్గుతుంది. అరిగిపోయిన దాన్ని అయితే మళ్ళీ పెంచలేరు కదా చైతన్య గారు, ఎట్లా తగ్గిస్తారు హోమియోపతి? అరిగిపోయిన దాన్ని పెంచలేరు అనేసి చెప్పనీకి మనం ఏం సూపర్ హ్యూమన్ కాదు మనం. అయితే అవుతుందా కాదా మనకు తెలియదు అని చెప్పొచ్చు. కానీ హోమియోపతి మందులు వాడితే అరుగుదల కూడా ఆ ఏజ్ని బట్టి రిపేర్ అవుతుంది. ఇప్పుడు ఇట్లా నడుస్తున్నారు అంటే చాలా ఎక్కువ గ్రేడ్ ఉన్న ఆర్థరైటిస్ వాళ్ళకు నిల్చోడానికి కూడా 2-3 నిమిషాలు ఆలోచిస్తారు. అరే నేను ఇప్పుడు ఇంతసేపు నిల్చోవాలనా అనేసి. మళ్ళీ ఇంకొక అడుగు వేయడం రాదు ఒకసారి నిల్చుంటే. ఎందుకంటే మొత్తం ఒక అడుగు వేస్తే మొత్తం బాడీ తిరుగుతుంది. ఆ తిరుగుడులో బ్యాలెన్స్ అవుట్ అయి పడిపోతారు. మళ్ళీ బొక్కలు వీక్ ఉంటాయి. ఆల్రెడీ ఆస్టియోపోరోసిస్, ఆస్టియోఆర్థరైటిస్ ఉంది. ఇట్లా ఓని ఈడికి పడినా ఖతం. హిప్ జాయింట్ అన్నా అవుతుంది, నీ జాయింట్ అన్నా అవుతుంది. అయితే అట్లా ఉంటుంది పరేషాని. మరి వీరికి ఏమైనా హోమ్ రెమెడీ సజెస్ట్ చేస్తారా? హోమ్ రెమెడీ నేను చెప్తాను. పారిజాత ఆకులు ఒక 15-20 తీసుకోవాలి. పారిజాత పుష్పం యొక్క ఆకులు. ఈ చెట్టు
ఎక్కువ ఏండ్లు బతుకుతుంది, 200 ఏండ్లు 300 ఏండ్లు కూడా బతుకుతుంది. మీరు ఉత్తరప్రదేశ్కి పోతే గూగుల్ చేయండి, పాత పారిజాత చెట్లు ఎక్కడున్నాయి ఉత్తరప్రదేశ్లో అని మీకు వస్తుంది లిస్ట్. దానికి పూజిస్తారు, ఆ చెట్లకి పూజిస్తారు, ఎందుకంటే దీంట్లో అటువంటి ప్రాపర్టీస్ ఉన్నాయి, ఔషధి గుణాలు ఉన్నాయి. మళ్ళా దాని తర్వాత ఎందుకు పూజిస్తారంటే సాగర్ మంథనంలో బయటికి వచ్చింది ఈ చెట్టు. ఇట్లా చెప్తారు, సాగర్ మంథనం ఎప్పుడైతే అయింది అప్పుడు ఏదైతే చెట్టు వచ్చింది దాని ఫస్ట్ జనరేషన్ సెకండ్ జనరేషన్ చెట్లు ఇప్పుడు వరకు ఉన్నాయంట భూలోకంలో. అయితే ఎక్కడున్నాయో ఇంకా తెలియదు, కానీ 200 ఏండ్లు 300 ఏండ్లు 400 ఏండ్లు బతుకుతుంది ఒక్కొక్క చెట్టు. దాని ఆకులు తీసుకొని బాయిల్ చేయాలి, బాయిల్ చేసి ఫిల్టర్ చేసుకోవాలి, ఇది రోజుకి ఒక పూట తాగాలి. మళ్ళీ అది కాకుండా ఇంకోటి కూడా చెప్తాను నేను మీకు, ఎక్కువ మనము ఇవి తినాలి, ఏమంటారు ప్రోటీన్ రిచ్ సిరియల్స్, అంటే మన ఇవి ఉంటాయి కదా పుటానా పప్పు, మళ్ళా కందిపప్పు, పెసరపప్పు, ఇవి తింటే కూడా జాయింట్స్ గట్టిగా అవడానికి మజిల్స్ని గట్టిగా చేస్తాయి. ఇవి మసల్ గట్టిగా ఉంటే జాయింట్ కూడా గట్టిగా ఉంటాడు. జాయింట్ గట్టిగా ఉండడానికి పారిజాత కషాయం తాగండి, మజిల్స్ కూడా గట్టిగా అవ్వాలి అంటే ఇవి పప్పులు తినండి, అట్లా మీకు మంచి రిజల్ట్ ఉంటుంది. సో మోకాలు నొప్పి ఎందుకు వస్తుంది, దానికి గల కారణాలతో పాటు రెమెడీస్ అండ్ హోమియోపతిలో ఉన్న మెడిసిన్ కూడా సజెస్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్.